బ్రో హాయ్ బ్రో. నమస్తే. సో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మనకు తీవ్రమైన దుమారం లేపుతున్న ఇష్యూ ఏంటంటే విజయసాయి రెడ్డి అండ్ శాంతి అక్రమ సంబంధం గురించి. హ్మ్. సో మరి వాళ్ళిద్దరి అక్రమ సంబంధం గురించి మీరేమనుకుంటున్నారు? నిజమా అబద్ధమా? మీరు క్వశ్చనే తప్పు అడిగారండి. ఏపీ ఆహా. రాజకీయాలు అసలు రాజకీయాలకి ఆయనకి సంబంధమే లేదండి. ఓకే. ఆయన నామినేటెడ్ క్యాండిడేట్. ఆ. పైగా ఏంటంటే గతంలో ఆయనకి ఆయన పార్టీ ఉండేది కాబట్టి అప్పుడు ఆ. ఇప్పుడు కాదు. ఇప్పుడు ఆయన పప్పులేం ఉడకోలేకండి నేను. ఆ. కాకపోతే ఏంటంటే ఏవో ఆయనకి ఏదో చిన్న చిన్న ఆటలు ఉంటాయి కాబట్టి ఆడుకుంటాడు అవన్నీ కామనే. ఆ. అది ఆయన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం అంత కరెక్ట్ కాదు. ఆ. రేపటి రోజుల్లో వాళ్ళు ఏదో డిఎన్ఏ టెస్ట్లు అని చెప్పి అవి ఇవి అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ డిఎన్ఏ టెస్ట్ల మీద నిరూపణ అయితే ఈయన కూడా వెళ్తే ఖచ్చితంగా ఆ, తెలుపది. ఆ. అది ఆయన ఆస్తికి వారసులు ఎవరు అనేది. ఆ. రైట్. అంటే ఇప్పుడు మనం చూస్తుంటే ఇట్లా ఏమంటానంటే నేను అసలు ఆమెకు నాకు సంబంధమే లేదు, ఇతను ఇప్పుడు చూసుకోవడం ఒక్కసారి అంటే విశాఖపట్నంలో ఒకసారి మా శాఖపరమైన చర్యల గురించి మాట్లాడుకోవడం మాత్రమే జరిగింది, ఇంకేం కాలే అంటుంది. ఇద్దరు అంటున్నారు, శాంతి అంటుంది, విజయసాయి రెడ్డి అంటున్నాడు. ఇట మదన్ మోహన్ ఏమో లేదు ఖచ్చితంగా వాళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉందని అంటున్నారు. సో మరి నువ్వేమంటావు? మంచిదే కదండి. వాళ్ళిద్దరు కొంటే మనకెందుకు వచ్చిందండి వాళ్ళ బాధ. యాక్చువల్లీ ఇప్పుడు వాళ్ళ మధ్యన ఏం జరిగి పెద్దవాళ్ళ మధ్యన ఏం జరిగినా మనకి ఎందుకంటారు. ఇప్పుడు ఓపెన్గా మీరు అనేటట్టు అది నిజం అనుకోండి, ఖచ్చితంగా ప్రూవ్ అయింది అనుకోండి. విజయసాయి రెడ్డికి ఆల్రెడీ గతంలోనే సూట్ కేసుల కంపెనీ మీద ఒక కేసు ఉంది. ఇప్పుడు కొంచెం ఇలాంటివి ఇల్లీగల్ కేసులు అవుతాయి తప్పితే పెద్ద పోయేదే ఉండదు. పెద్దవాళ్ళు ఎప్పుడు బాగానే ఉంటారు, మనలాంటి వాళ్ళే వాళ్ళ గురించి మాట్లాడి ఏదో అనుకుంటాం. అది ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారులేండి. ఖచ్చితంగా అయితే ఆధారాలు లేకుండా అయితే మాత్రం వాళ్ళ ఆయన కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నాడు. చూద్దాం మరి రేపటి రోజులు ఏం జరుగుద్ది అనేది. అది అంటే నువ్వు పర్సనల్గా ఏమనుకుంటున్నావు విజయసాయి రెడ్డి గారు? నేనెందుకు అనుకుంటా, వాళ్ళేనో ఇంటి పక్కోలా నేనెందుకు అనుకుంటాను. ఇప్పుడు ఎవరో దేశం మీద అలాంటి బోర్డు జరుగుతూ ఉంటాం. ఇప్పుడు మన రాజధానిలో లావణ్య అన్నారు, అది ఒక 6 రోజులు 15 రోజులు ట్రెండ్ అయింది. ఇప్పుడు విజయసాయి రెడ్డి ట్రెండ్ అవుతుంది, రేపు ఇంకోటి ట్రెండ్ అవుద్ది. అది యాక్చువల్లీ ఏంటంటే వాడికి ఎంతో కొంత ఫేమ్ ఉంది కాబట్టి వీడు పొలిటికల్ లీడర్, వాడు ఫిల్మ్ స్టార్ కాబట్టి ఎంతో కొంత వాళ్ళకి ఫేస్ వాల్యూ ఉంది కాబట్టి ప్రమోట్ అవుతారండి. వాళ్ళు చేశారా లేదనేది వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ తెలుస్తుందండి. ఇప్పుడు అవన్నీ నీకు తెలుస్తారండి. నేనే అడ్వకేట్ని కాదు, వాళ్ళ తరపు నుంచి వాదించే లాయర్ని కాదు. అది అయితే ఆయన ఏమంటాడు అంటే విజయసాయి రెడ్డి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో ఖచ్చితంగా వైసీపీ వస్తుంది, ఇప్పుడు ఎవరైతే తోకలు జాడిస్తున్నారో అప్పుడు ఆ తోకలు అన్ని కట్ చేస్తామంటున్నాడు. సో నువ్వేమంటావు, మళ్ళీ వస్తుంది అంటావా? మంచిదేనండి, రెడీగా ఉండమని తోకలు కట్ చేసుకోవడం 10 ఏళ్ల తర్వాత. అది ఇప్పుడైతే అలాంటి పప్పులేం ఉడకోలేండి అని అర్థమైపోయింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ 11కి ఆడుదాం ఆంధ్ర టీం అనేటట్టు పక్కన పెట్టారంటే ఆలోచించుకోవాలి. మళ్ళీ వస్తుందని ఆ ఓప్స్ అయితే పెట్టుకోవసలేదండి. టైం వేస్ట్ ప్రోగ్రామ్ అది. ఈయన తోకలు కట్ చేస్తారా, ఈయన తోకనే వేరే వాళ్ళు కట్ చేస్తారా? ఆల్రెడీ ఆయనకున్న సూట్ కేసులకి తోకలు కట్ చేయడానికి సెంట్రల్ వాళ్ళకి సిబిఐ వాళ్ళకి సరిపోతుందండి. ఈయన ఇంకా కట్ చేసేది ఈయన వాళ్ళు ఏం ఉండదండి. ఆయన నామినేటెడ్ పోస్టు, ఆయన పార్టీలో వన్ ఆఫ్ ది యాక్టివ్ మెంబర్ అయ్యి ఉండొచ్చు. ఆయన ఏదో చేస్తానంటే అవ్వదు కదండి. వైఎస్ఆర్సీపీలో ఆయన కన్నా యాక్టివ్ మెంబర్లు బోర్డు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు, పెద్దిరెడ్డి ఉన్నాడు, మిథున్ రెడ్డి ఉన్నాడు, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇంకా బ్యాక్ డ్రాప్లో చెప్పుకోవాలంటే వైఎస్ భారతి గారు కూడా కొన్ని సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. వాళ్ళందరూ మీకు ఈయన వచ్చేస్తారంటే ఈయన నామినేటెడ్ పోస్ట్ రాజ్యసభ ఎంపీ అంతే. ఒకప్పుడు ఈయన పప్పులు ఉడికినేమోనండి 2014 to 19. ప్రజెంట్ అయితే ఈయనకంత ఈ 4 ఏళ్ళలో అంత లేదండి. పైగా ఈయన మన నెల్లూరులో ఎంపీ కింద ఎమ్మెల్యే కింద పోటీ చేసినట్టున్నాడు. ఓడిపోయాడు ఘోరంగా, తెలుస్తుంది కదా. ఈయన తోకలు కట్ చేసి అలాగే చెప్తారండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీడియా వాళ్ళు ఏదో తీసుకొచ్చారు, మహానీస్ వంశీ గారు నన్ను, తర్వాత ఈ ఎవరు TV5 సామూర్తి, ఇంకోటి ఎవరో ఉన్నారు ఏబిఎన్ రాధాకృష్ణ, ఏదో చేస్తున్నారండి. వీళ్ళు టీడీపీకి సపోర్ట్గా ఉన్నారని చెప్పి ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. తప్పే ఉంది. ఇప్పుడు గతంలో వాళ్ళ పార్టీ ఉండేటప్పుడు సాక్షి వాళ్ళు కూడా అంతకన్నా దారుణంగా మాట్లాడారు కదా. ఒకటండి, ఈరోజు మనం రాయి వేసామనుకోండి, మనమే పడకన్నా ఉండదు. అదే బురదలో రాయి అయితే మట్టి తుల్లించుకునే సామెత చెప్తారు కదా, అది నిజం అవుతుంది. గతంలో 2019 నుంచి 2024 వరకు వాళ్ళు అధికారం అడ్డం పెట్టుకుని ఎన్నో అరాచకాలు చేశారండి. అది అందరికీ తెలుసండి. ఇవాళ అవే తిప్పి కొట్టేసినాయి. అర్థమైందా? ఇప్పుడు దానికి ఈ మీడియా వాళ్ళు ఇంకొంచెం అగ్రెసివ్గా వీళ్ళ వైపు ఉండే సపోర్టివ్ పార్టీ వీళ్ళకి సపోర్ట్ అవుతుంది కాబట్టి ఇంకొంచెం రెచ్చిపోతున్నారు కాబట్టి అది ఆయన ఏదో మాట్లాడతాడు, అవన్నీ కామనే. అర్థమైందా? ఆయన అన్ని మీడియా మొహంగా మాట్లాడతాడు. దమ్ముంటే యాక్షన్ తీసుకోమన్నాడు, తప్పే ఉంది. అది వాళ్ళు చూసుకుంటారులేండి, మనకి ఎందుకు వచ్చింది కానీ. రైట్.